10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి సేవా కార్యక్రమంలో ముందుండి మొన్నటికి మొన్న బీఎస్పీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజా సేవకై పోరాడుతున్నటువంటి వ్యక్తి మంద పాండు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాము. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముఖ్యమైన విషయం, మన ముందు ఎన్నికలు రాబోతా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయ్యి 2 నెలలు గడుస్తా ఉంది. సమయం చాలా తక్కువగా గడుస్తా పోయినా కొద్ది వస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా 2 నెలలు మాత్రమే ఉన్నాయి. కార్యకర్తలు లేని కాంగ్రెస్ పార్టీ లేదు. కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో మొన్న నాకు 26,000 ఓట్లు దాదాపు వచ్చినాయి. ఆ ఓట్లతో నేను సంతృప్తి పడతలేను. మన ఓట్లు రావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో గత ఎన్నికల్లో 33,000 ఓట్లు ఇచ్చినాం. ఇక్కడ నుంచి పెద్దలు సతీష్ గారు చెప్పినట్టు 37,000 ఓట్లతోనే కాదు, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన ముందుకు వస్తే ఖచ్చితంగా సిద్దిపేట నుంచి పెద్ద సంఖ్యలో ఓట్ల శాతాన్ని మనం ఇవ్వాలి. పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మొన్న రివ్యూ మీటింగ్ లో, మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తెల్ల బట్టలు తోడుకొని ఇంకా ఇళ్లలో కూర్చోవద్దు, ఆఫీసులలో కూర్చోవద్దు, మీరు ఊరు తిరగాలి, గ్రామాన తిరగాలి, గడప గడప తిరగాలి. మన 6 పథకాలను సక్రమంగా గడప గడపకు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణ బదులే పని చేసినప్పుడే ప్రజలు మన వెంట ఉంటారు. అందరు కలిసిమెలిసి, కొత్తగా ఇంకా వచ్చే వాళ్ళు కూడా పాత వాళ్ళు కూడా అందరు కలిసిమెలిసిగా పనిచేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిస్తా ఉన్నా. ఇక్కడ నుంచి మన మెదక్ లోక్సభ అభ్యర్థిని అఖండ విజయంతోనే మనం ఇక్కడ నుంచి మన బహుమతిగా అక్కడ కూర్చున్నటువంటి సోనియమ్మకు, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, మల్లికార్జున్ ఖర్గే గారికి మనం బహుమతిగా ఇద్దామని నేను ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను 2018కి పూర్వము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అంతే పూర్వము జేఎస్లో వర్క్ చేసిన సిద్దిపేటలో కోదండరాం సార్ యొక్క ఆధ్వర్యంలో సిద్దిపేట కోదండరాం సార్ రావడానికి చాలా భయపడ్డాడు. అడిగితే తమ్మి హరీష్ రావు మన రైడింగ్ చేస్తున్నాము కొడుతురేమని ఒక 3 సార్లు సార్ను బతుకులాడితే సిద్దిపేటకు వచ్చింది. అంటే అంత దిగ్భ్రాంతంలో సిద్దిపేట ఉంచడం జరిగింది. నేను తర్వాత బీఎస్పీలో జాయిన్ అయిన తర్వాత అన్ని మండలాలు జరిగిన మొన్న బీఎస్పీ 16,000 ఓట్లు రావడం కూడా నేను ఒక 70% పాత్ర వహించిన అక్కడ అన్ని వర్గాల నుంచి. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా మరి దొరలను తిట్టి గడిలు దొక్కుతా, వాళ్ళు దొక్కుతా, వీళ్ళు దొక్కుతా, అని నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మళ్ళీ వాళ్ళ కళ్ళ దగ్గరికి పోయాడు. ఒక అబద్ధం చేస్తా అని చెప్పిండు. ఫస్ట్ అబద్ధం ఆడినటువంటి వ్యక్తి తెలంగాణలో మరి దళిత ద్రోహి, మరి చూడాలని చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి కేవలం ఒక చంద్రశేఖర్ రావు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇన్ని వాగ్దానాలు చేయలేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎక్కడ ఉద్యోగం లేదు. కానీ ప్రతి ఇంట్లో ఒక తాగుబోతుని తయారు చేసింది. ప్రతి ఇంట్లో ఒక తాగుబోతు, ఒక విద్యార్థి ఊళ్ళలో పోతే తాగుతావు పొద్దులేదు, అలా ఉద్యోగాలు లేవు, తాగుడు ఉద్యోగాన్ని అలవాటు చేసింది. దేవుడి కన్నా వండి అన్ని మనుషులు అయిపోయిన ఊళ్ళల్లో. కాబట్టి నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలందరి దృష్టి కూడా మరి నిరుద్యోగుల కొరకు, మన ప్రాంతానికి అభివృద్ధి చేయడం కొరకు మరి అధిష్టానంతో మాట్లాడి కృషి చేయాలని నా వంతు కర్తవ్యంగా నేను పార్టీ కొరకు సాయశక్తిలా పనిచేస్తానని మీ అవకాశం కల్పించిన పెద్దలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. చేసినటువంటి వ్యక్తి, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తిరిగి మళ్ళా దొరల గడిల దగ్గరికే పోయినాడు. ఆ విధానం చూసినప్పుడు నాకు చాలా మనసు బాధ అనిపిస్తుంది. వెంటనే మరి నేను తమ్మునికి అడగడం జరిగింది. ఇది కేవలం ఒక 2-3 రోజులనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా తమ్ముడు ఇట్లా అనుకుంటున్నా అని కేవలం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వివిధ వర్గాలు, వివిధ మతాల నుంచి కూడా అనేక మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి బలమైన మెజారిటీ పార్లమెంట్కి ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ నేను కేవలం జాయిన్ అయ్యాను. అంతేగాని వేరే ఉద్దేశం కొద్దీ మరి పదవులు కానీ ఇంకా నామినేట్ పోస్టులు కానీ అలాంటివి ఆశించలే. నేను ఒక కార్యకర్తగానే పనిచేస్తాను. మీ అందరి దృష్టిలో కూడా
ఒక మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా సామాజిక స్పృహ కలిగి సమాజ సేవ చేయాలనే తపనతోనే నేను యొక్క పార్టీ జాయిన్ చేయడం జరిగింది. కొన్ని దినాల క్రితం సుభాష్ రోడ్లో కుమ్మట్ల దగ్గర నిలబడితే సార్ ఎట్లుందంటే ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది సార్ అంటారు వాళ్ళు షాపులలో. అంటే ఒక దరిద్రం పోయింది, ఇక్కడ మనం గెలవకపోవచ్చు కానీ ఓడిపోయిన కిందకే లెక్కని. ఆ రోజు నెల నెల పైసలు వసూలు చేయడము, ప్రతిరోజు పైసలు వసూలు చేయడం, షాపులలో అన్ని పైసలు ఉన్నాయట, రోజు కలెక్షన్స్ ఎక్కడ పడితే అక్కడ కలెక్షన్ సిద్దిపేటలో విపరీతమైన రోడ్ల మీద ఉన్నటువంటి ఫుట్పాత్ మీద ఏమైనా పని చేసే కూడా కలెక్షన్ తీసుకుంటారు. అంత దిగజారినటువంటి మరి ప్రభుత్వంగా వాళ్ళు పరిపాలించారు కాబట్టి ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. కాబట్టి సిద్దిపేటలో కూడా రానున్న రోజుల్లో మరి మీ అందరితో కలిసి పార్టీని బలోపేతం చేయడానికి ఒక కీలక పాత్ర వహిస్తాను. ఇంకా అనేక మందిని కూడా పార్టీలోనికి తీసుకురావడానికి కానీ మన యొక్క గవర్నమెంట్, మన డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కులాలకు, మహిళలకు, అగ్రవర్ణాలకు కానీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ వాళ్ళకి కానీ అన్ని కులాలకు సమానమైన భాగాన్ని పరిపాలన ఇస్తా ఉన్నాడు. ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయకుండా సమానంగా దృష్టితో చూసుకుంటూ కింది సాధించి పోతా ఉన్నాడు. ఎక్కడ ఎవరిని ఉంచాలి, ఏ రకంగా తీసుకుపోవాలి, ఎవరికి ఏం చేయాలని ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా నేను గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. కానీ వాళ్ళు ఏ ఒక్క నీళ్లు అవి తెచ్చారు. ఆ నీళ్లు తెచ్చింది కూడా కేవలం వెలమ దొరల యొక్క సాగుబాటు, వారు ఎక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూములకు అటాచ్ చేసుకుంటూ తీసుకొచ్చారు కాలువలని. ఆ కాలువలు మొత్తం వెలుమలకు పారడానికి వరకే తెచ్చారు కాలువలు. కానీ మన సామాన్యుల యొక్క భూములు మొత్తం నాశనం, ఎక్కడ కూడా వెలుమలు పోలేదు. వారి యొక్క జాగ్రత్త ఎక్కడ పోలేదు. తెలంగాణ ఉద్యమంలో మాత్రం చనిపోయింది మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఎంతో మంది చనిపోయినారు. కానీ ఒక్క వెలుమ దొర కూడా చనిపోలేదు. మరి ఇటువంటి తెలంగాణ సోనియా గాంధీ దయతలిసి అరే ఇంతమంది చనిపోయారు,